హలో గైస్, ఇది వచ్చేసి మైక్రోటెక్ ఇన్వర్టర్. దీంట్లో ఇండికేటర్ గ్లో అవ్వట్లేదు, కాకపోతే ఛార్జింగ్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కనబడుతున్న ఎల్ఈడి పీసీబీ బోర్డు ఇప్పేసి ఇక్కడ 2 స్క్రూస్ ఉంటాయి. ఆ 2 స్క్రూస్ ఇప్పేసి దాంట్లో లైట్ చేంజ్ చేస్తే సరిపోద్ది. ఇది లోపల ఉండడం వల్ల సరిగ్గా విజిబిలిటీ లేదు. నేను ఆ స్క్రూస్ రిమూవ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇదే ఆ పీసీబీ బోర్డు. ఇందులో ఆ గ్రీన్ కలర్ లైట్ చేంజ్ చేయాలి మనం. ఇది కొత్త బల్బ్ వేసేద్దాం ఇందులో నుండి. సోల్డరింగ్ రోడ్ హీట్ అయిన తర్వాత మనం ఆ పాత ఎల్ఈడి బల్బ్ని రిమూవ్ చేసేసి మనం ఆ కొత్త బల్బ్ని ఇన్స్టాల్ చేసుకుందాము. ఇన్స్టాల్ చేసే ముందు దాన్ని ఆ హోల్స్ని లెడ్ పంప్తో లేదా మామూలుగా సోల్డరింగ్ రాడ్తో క్లీన్ చేసుకోవాలి. ఆ హోల్స్ అనేది క్లియర్గా ఉండాలి, లేకపోతే కొత్త బల్బ్ పిన్స్ అనేవి అందులోకి సెట్ అవ్వవు. ఆ ఎల్ఈడిని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఆ 2 టెర్మినల్స్ని మనం సోల్డరింగ్ రాడ్తో సోల్డరింగ్ చేసుకొని ఆ 2 పిన్స్ టచ్ కాకుండా మధ్యలో క్లీన్ చేసుకొని బ్రష్తోని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. తర్వాత పెట్రోల్లో బ్రష్ పెట్టేసి క్లీన్ చేసుకొని ఆ డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ చేసుకొని ఆ 2 స్క్రూస్ పెట్టుకొని టైట్ చేసుకోవాలి. ఇప్పుడు డీసీ సప్లై ఆన్ చేద్దాము. ఇప్పుడు బ్యాకప్ వస్తుంది. మళ్ళీ ఒకసారి మెయిన్స్ ఆన్ చేసుకొని ఛార్జింగ్ అవుతుందో లేదో చెక్ చేసుకుందాము. ఇక్కడ మెయిన్స్ ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు, మీరు బల్బు గ్లో అవుతుంది, ఛార్జింగ్ అవుతుంది, మీటర్లో కూడా చూపిస్తుంది.